మా ఆయన ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఏం తింటారో అడుగుదాం. మా అమ్మ ఈరోజు టిఫిన్కి ఏం చేయాలి? బోండా. నేను ఈరోజు బోండాలు అయితే చేస్తున్నాను. మా ఆయన ఇడ్లీనే పట్టుకుంటారులే, ఇడ్లీ పిండి ఉంది చేసేద్దాం అనుకున్నా, బట్ బోండాలు అయితే పట్టుకున్నారు. బోండాల పిండి లేదు, ఇప్పుడు కలిపి అది నానాలన్నా టైం పడుతుంది. అందుకనేసి నేను ఇడ్లీ రవ్వతోనే బోండాలు అయితే వేద్దాం అనుకున్నాను. అందుకనేసి చెప్పి ఒక 2 గంటలంత ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. అందులోకే ఒక 2 స్పూన్స్ అంతా మైదా కూడా తీసుకున్నా. అలాగే కొద్దిగా సోడా పొడి, సాల్ట్ వేసుకొని మంచిగా అది చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బోండాలు ఎలా అయితే వేస్తామో అంతగా వచ్చే వరకు పిండి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంక ఇక్కడ అన్నీ నేను కలిపేసుకొని అయితే పెట్టేసుకున్నాను. నేను ఇంకా ఆయిల్ పెట్టుకొనేసి ఆయిల్లోకి బోండాలు అయితే వేసేసుకుంటున్నా. ఇక్కడ బోండాలు అయితే చాలా అంటే చాలా స్మూత్గా వచ్చాయి, అలానే పైన అంతా క్రిస్పీగా వచ్చింది. నేను ఇందులోకి శనగిత్తనాల చట్నీ అయితే చేసుకున్నా, బాగా నీళ్ళగా అయితే చేసుకున్నా, మంచిగా వచ్చింది. చాలా స్మూత్గా వచ్చినాయి, చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయి. ఓపెన్ చేస్తేనే లోపలంతా ఇడ్లీలాగా మెత్తగా అనిపిస్తుంది, బయట క్రిస్పీ లాగా ఉంది, చాలా బాగా వచ్చినాయి. చికెన్ కబాబ్, చికెన్ బిర్యానీ, అంతే. ఫస్ట్గా మనము ఏదైనా వంట చేయాలనుకున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని వంటలైనా కానీ ఈజీగా ప్రాసెస్లో అయితే చేసేయచ్చు. అందుకనేసి నేను ఏమేమి చేయాలనుకుంటున్నానో వాటన్నిటి కోసం నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, ఇట్లా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్, కొబ్బరి, పుదీనా, కొత్తిమీర, అల్లం, టమాటో కూడా, మసాలా కూరకి టమాటో వేస్తే బాగుంటుంది. ఒక హాఫ్ టమాటో కూడా వేసుకుంటున్నా. బిర్యానీకి అయితే కలిపేసి పెట్టుకున్నా. అట్లనే కబాబ్ కూడా కలిపేసి పెట్టుకున్నా. ఇంకా ఇవి వచ్చేసి ఫ్రై కోసం, ఇంక ఇవి వచ్చి బిర్యానీ కోసం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఆఫ్ చేసుకో, నువ్వు ఆఫ్ చేసుకో, పెట్టుకో ఇంకా సౌండ్. మమ్మ బియ్యం పెడతా, 1.5 గ్లాస్ పెడతా, రాత్రికి సరిపోతుంది. అదే 1.5. బిర్యానీ కోసం నేను ఇక్కడ చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నా. ఇంకా అట్లనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి టమోటా అయితే వేసుకుంటున్నా. చిన్నవైతే ఒక 2 టమోటాలు తీసుకున్నా, పెద్దది అయితే ఒక టమోటా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కుక్కర్లో చేసే బిర్యానీకి టమాటాలు ఎక్కువ వేసుకుంటే బిర్యానీ చాలా అంటే బాగుంటుంది. ఇంకా నేను ఫస్ట్ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నా చికెన్కి, అవైతే వేసేసి అలాగే రైస్ కూడా వేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసి, ఇంకా పుదీనా, కొత్తిమీర దాని మీద అయితే వేసి సాల్ట్ వేసేసి అది కుక్కర్కి విజిల్ అయితే పెట్టేశాను. ఇంకో పక్క నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈరోజు మా ఆయన 2 అడిగితే నేను 4 చేస్తున్నా. అదేం లేదు, బిర్యానీలోకి గ్రేవీ ఉంటేనే కదా మంచిగా ఉంటుంది, అందుకనేసి దానికోసం గ్రేవీ కూడా చేస్తున్నా. ఇంకా ఫ్రై మంచిగా తింటారు, ఈరోజు సండే కదా, ఉంటాడు కడుపు నిండా తింటాడు అని చెప్పేసి ఇంకా ఈరోజు మా ఆయన కోసం ఇన్ని ఐటమ్స్ అయితే చేసేస్తున్నాను. అలాగే నేను కచ్చంబర్ కూడా తరిగి పెట్టుకొని కచ్చంబర్ కూడా చేసేస్తున్నా. అది ఉడికే లోపల 2 పనులు అవుతాయని చెప్పేసి అక్కడ ఇక్కడ అన్నీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. నార్మల్గా నేను పెళ్ళి కాకుండా ముందు నుంచే కేజీ చికెన్కి 4 ఐటమ్స్ 5 ఐటమ్స్ అయితే చేస్తుంటే, కొద్దిగా కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే చేస్తుంటే, అట్లనే నాకు అలవాటు అయిపోయింది. నేను ఒకటినే వెరైటీ ఐటమ్స్ అయితే చేసుకొని తినేది. దాంతోపాటు నేను చేసినవన్నీ నా తమ్ముడు తింటుండే పెళ్ళి కాకుండా ముందు, ఇప్పుడు మా ఆయన తింటున్నాడు. ఇప్పుడు మేము ఉండేది ఇద్దరమే కదా, మాకు కేజీ చికెన్ కూడా ఎక్కువే. నేను ఎక్కువ పీసులు అయితే తిన్నాను. బిర్యానీ చేస్తే ఉత్త రైస్ తింటా, పీసులు అయితే తిన్నాను. ఇంకా కబాబు, ఫ్రై అయితేనే ఎక్కువ
పీస్లు అయితే తింటాం. మా ఆయన కూడా ఎక్కువ అయితే తినడు. ఇది కూడా మాకు ఎక్కువే. ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని ఈవినింగ్ టైం అట్లా అయితే తింటాం మేము. నాకు ఫుల్గా ఆకలి అయితే అవుతుంది. అందుకనేసి మొత్తం ఐటమ్స్ అయిపోయినాక ఫస్ట్ పెట్టుకొని అయితే తినేస్తున్నాం మేము. కొంచెం ఎక్కువేది మళ్ళీ మా ఆయన మంచిగా తీసి పెడితే చెప్పు ఆడిపోయినామేమి బాగలేదని చెప్పు. అసలు బాగా చెప్పు బాగా. ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చారు. జ్యూస్ తీసుకొని వచ్చినారు. ఇంకా ఇది వచ్చేసి యాపిల్స్, ఇవి వచ్చి ఫ్రూట్స్. మామ బనానా తీసుకురాలేదా? బనానా లేదు. ఉంటాయి, నువ్వు తీసుకురాలేదు. ఏంటి ఆకుకూర ఇంతోటి తెచ్చినావు? ఏం చదువుకున్నావు? మార్కెట్ పెట్టాలా? 60 రూపాయలు అంతే. అది 20 రూపాయలు, అది 20 రూపాయలు, ఇది 20 రూపాయలు. ఎవరు తెచ్చినావు? నేను ఎప్పుడు ఇట్లా ఇంత అయినా కూడా 30 రూపాయలు కూడా రాదు. నేను ఇప్పుడు తెచ్చేది అంతా. ఏంటి నిజంగా తెలుసా? ఎట్లా ఇస్తారు అనుకున్నావు? అడగాలి నువ్వు. ఒకటి వాళ్ళు 20కి 4 వస్తాయమంటారు, 5 ఇస్తారని అడగాల. ఒకటి ఎక్స్ట్రా అడగాల. అట్లా కాదు, నేను 20కి ఏం చెప్తానంటే వేస్ట్ అవుతాయి అని చెప్పేసి 20కి 2, 10 రూపాయలకి 2 తీసుకొని వస్తాయి. ఇట్లాంటివి అయితే 20కి 4 అంటే 3 అడిగిన ఇస్తారు. 20 తీసుకొని 2 వారానికి 2 ఆటలు పోపు చేస్తాను. అమ్మయ్య 2 ఆటలైంది. నేను మొన్న తెచ్చి 30 రూపాయలకే 4 సార్లు వేస్తాను. నిమ్మకాయలు ఈసారి తక్కువ దొరికింది. ఆయన నా పాపము నీదే ఫస్ట్ పోనీ ఫస్ట్ వచ్చేటప్పుడు ఇంకోటి ఇచ్చింది. అవన్నీ కలిసి 20 రూపాయలు. అంటే మధ్యాహ్నం పోతే రేట్ తక్కువ. అట్లా కాదు. ఆడ ఎవరో పాపం నేను ఆడికి అన్న 30 రూపాయలు అమ్మన్నా చెక్క ఎక్కువ తక్కువ అమ్ముతాను అని అందమనుకున్నాను. వచ్చినప్పుడు గుర్తు వచ్చింది. అంటే నువ్వు వాళ్ళకి చెప్పేసి మరి అంతకెవరో 20 రూపాయలు ఇస్తారు. వాళ్ళ పక్కల వాళ్ళంతా ఇవి తింటున్నాయి సన్నవి. అవి 5 ఆరు పెట్టుకొని 20 రూపాయలు అమ్ముతున్నారు వాడు. అంటే తక్కువ తక్కువ అంటే నువ్వు చెప్పేసి వస్తావు వాళ్ళకి. పాపం అట్లా చేయకూడదు. మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి రావాలి. నేనే మర్చిపోయినా, ప్రామిస్ ఇచ్చేస్తాను. నేనే మా ఆయన చూడండి ఈ ఆకుకూర ఎంత తెచ్చినాడు. ఈ ఆకుకూర నేను షాప్లో పెట్టుకోవచ్చు. మంచిగా ఉంది మామ, ఫ్రెష్గా ఉంది. ఎంతైతే బాగుంది. ఊళ్ళో అట్లా కట్టి ఏంటి ఇద్దోనే ఇంత కట్ట 20 రూపాయలకి ఇస్తారు. అని ఇంత హైట్ ఉండదు. ఏమో మస్తు వచ్చింది చూడు. ఏం లేదు, వంకాయలు అన్నీ ఉన్నాయి. ఎక్స్పైరీ డేట్ చూసి తేవాలి. ఇవి నేను చూడలేదు. 4 వరకు ఉంటుంది. మొన్న అంతే 3 days ఉంటుంది. ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.